భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టిందట. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినా భయం లేనట్టే ఉన్నది కొందరు వ్యాపారులకు. మొన్న జనగాం మార్కెట్ల జంగ్ అయింది కదా. వ్యాపారుల వడ్లు కొనకుండా కొర్రీలు పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం సార్ వార్నింగ్ ఇచ్చిండు. అయినా బేఖతారు చేస్తున్నట్టే ఉండ్రు. ఈ జనగాంల వడ్ల వ్యాపారులు సీఎం వార్నింగ్ ను కూడా ఖాతరు చేస్తున్నట్టు లేరు. వడ్లకు మద్దతు ధరల 600 కట్టింగ్ పెట్టుడే గాక కొర్రీలు పెడుతుండ్రు. మొన్న జనగాం మార్కెట్ల వ్యాపారులతోని కుమ్మక్కై రైతుల నోట్ల మట్టి కొడుతుంటే మార్కెట్ ఆఫీసర్ ను కూడా సస్పెండ్ చేసిండు సీఎం సారు. అయినా కూడా వ్యాపారుల తీరు మారతలేదు. రైతుల వడ్లు కొనమని చెప్పే వరకు రైతులు మల్లల్లో దిగిండ్రు. మార్కెట్ల అందరు సిండికేట్ అయ్యి వడ్లు కొంటలేరు. బయట దళారిగాళ్లు 1600 ఇస్తామంటున్నారు. అంత కుమ్మక్కై రైతులను గోసవుచ్చుకుంటున్నారని అంటున్నారు. మరి వ్యాపారులు ఎందుకు కొంటలేరని అంటే చెప్పినాం కదా, తేమ పేరు చెప్పి కొర్రీలు పెడుతురట. వడ్ల ఆరవోస్తేనే కొంటామని అంటున్నారు. 16-17కు అడుగుతాడు, అంతకెక్కువ రేటు పెట్టనంటారు. ఇక సపరేట్ అట్నే ఉన్నాయి, వడ్లు అట్నే ఉన్నాయి. మాస్టర్ మటవాళ్ళు మాస్టర్ 16 గేట్ కాడ చూసిండు, 16 వచ్చింది. ఈయన వచ్చి చూసిండు 25 ఆయన మాస్టర్ అని అంటారు. ఏమనంటే ఎండపోయమనంటే ఇప్పుడు ఏ కొంచెం ఎండపోయాలి, కుప్పలకి వెళ్ళి ఎక్కడ ఎత్తుకుపోవాలి మేము? సావుకారులు ఏమంటారు 16, 17 అంతే అడుగుతారు. గవర్నమెంట్ కొంటా అంటే మార్కెట్ రావాలంటే ఎండపోయాలన్నట్టు. ఎండపోయాలంటే మాకు ఇలా తలలు కుప్పలు ఎక్కడ అక్కడనే ఉండే, ఏదో ఎండపోతాను తలం లేదు. వాళ్ళు పోసేటప్పుడు గట్ట ఎండపోసుకుంటారు అని చెప్పాలి గవర్నమెంట్ అయినా, చెప్పలే. మరి ఆరవద్దామంటే అంగట్ల జాగేడున్నది అని రైతులు అంటుర్రు. అడకత్తెర్ల పోక చెక్కలైంది మా గతి అని రైతన్నలు గోసపడుతుండ్రు పాపం. మరి సర్కారే ఏదో ఒకటి చెయ్యాలిగా, చూడాలి మరి సీఎం సార్ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఎండలు పాడుగాను ఏం ఎండలు కొడుతున్నాయి. ఎండాకాలంలా ఎండలు కొట్టకుండా పౌన్స్ పౌడర్ కొడుతుందా అని ఎటకరాలు ఆడుతుండ్రులే. నాకు అర్థమైంది లేన్రి. కానీ ఎండలు మస్తు దండిగున్నాయి. బయటకు పోతే మాడ రొట్టె పెంకైతట్టున్నది. ఈ ఎండ దెబ్బకు ఆర్టీసీ బస్సులు కూడా రివర్స్ గేరేసినాయి. వారిని మనుషులకే కాదు ఆర్టీసీ బస్సులకు కూడా ఎండ దెబ్బ తగిలింది. హైదరాబాద్ లా ఎండలు కొర్రాయి మండినట్టే మండుతున్నాయి. మరి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు కూడా తిప్పలే అవుతుంటది కదా. ఆ టైంలో ప్యాసింజర్లకు కూడా వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉన్నది. అందుకే ఎండలు బాగున్నాయని పగటి పూట 12 నుంచి మాపటించి 4 కొట్టేదాకా ఆర్టీసీ బస్సు ట్రిప్పులను తగ్గించిండ్రు ఆర్టీసోలు. ఈ మే నెల వెళ్లేదాకా అట్లనే నడుస్తాయట. అదిగాక ఎండలకు ఎవ్వరు బయటకెళ్ళక బస్సులు లేక ప్యాసింజర్లు కూడా తగ్గిండ్రట. అందుకే ట్రిప్పులను తగ్గించినాం అని అంటుర్రు ఆర్టీసీ ఆఫీసర్లు. పొద్దుగాల 5 నుంచి 12 దాకా, మళ్ళా మాపటించి 4 నుంచి రాత్రి 12 దాకా నడుస్తాయని అంటున్నారు. మరి పగటిపూట బస్సులను నమ్ముకొని బయటికి వెళ్లేటోళ్ళు చూసుకోరు జరా.